నిజామాబాద్ జిల్లాలో పెళ్లి వేడుకల్లో భోజనం వద్ద మాంసం కోసం గొడవ, పలువురికి గాయాలు, చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలింపు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి 19 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలో పెళ్లి భోజనంలో మాంసాహారం కోసం వరుడు వధువు తరపు బంధువులు పరస్పరం దాడులు చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ వినయ్ గ్రామస్తుల సమాచారం మేరకు నవీపేటకు చెందిన ఓ యువతితో నందిపేట మండలానికి చెందిన ఓ యువకుడికి నవీపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో వివాహం జరిపించారు. విందులో వరుడు తరపు నుంచి వచ్చిన కొందరు యువకులకు మాంసాహారం వడ్డించారు. కానీ మటన్ ముక్కలు తక్కువ వేశారంటూ వారు వడ్డించే వ్యక్తులతో వాగ్వాదానికి దిగారు. దీనిపై వధువు బంధువులు కల్పించుకోవడంతో ఇరుపక్షాల మధ్య గొడవ తీవ్రమైంది. వంట గరిటెలు, రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులకు పాల్పడడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరు వర్గాలను సముదాయించారు. ఒక వర్గానికి చెందిన ఈర్నాల సత్యనారాయణతో పాటు మరో 11 మంది, మరో వర్గానికి చెందిన పత్రి సాయిబాబాతో పాటు మరో 6గురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు. గాయపడిన సత్యనారాయణ, సాయిబాబా సహా 8 మందిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు.